చల్లగా. ఆకాంక్ష వల్లి
రి గ మ ద ని స దని స సని స గ రి గ స రి ని స దని మ ద ని స రి రి ని రి దని దని మ ద గ మ గ మ గ మ ద ని స గ మ ద ని స దని స. జడ్జెస్ అసలే రాగమాలిక ఇంత పొడుగు పాట నువ్వు ఇంతున్నావు. ఎలా ఎలా పాడగలిగావు? అసలు ఎలా గుర్తున్నాయి నీకు? ఒక రాగంలోంచి ఇంకో రాగంలోకి వెళ్ళిపోతుంది కదా, అది ఎలా గుర్తుపెట్టుకున్నావు? అంటే మ్యూజిక్ ద్వారా మ్యామ్. ఓకే, సో వచ్చే మ్యూజిక్ని బట్టి ఆ రాగం అని చెప్పేసి నీకు అర్థమైపోతుంది. కానీ రావాలి కదా. హౌ ఓల్డ్ ఆర్ యూ? 9 మ్యామ్. 9 ఇయర్స్కి 90 ఇయర్స్ వాళ్ళు పాడాల్సిన పాట పాడేసావు. అంటే అంత ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని పాడే పాట పాడావు నువ్వు. అసలు ఈ సెలెక్షన్స్కి నువ్వు అటెంప్ట్ చేసిన తీరుకి, నీ ధైర్యానికి, నీ సాహసానికి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్, నువ్వు ఇంతవరకు వచ్చినందుకు, నీ జర్నీకి పాడుతా తీయగలవు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆకాంక్షవల్లి, నమస్తే సార్. ప్రతి రౌండ్లోనూ యాటిట్యూడ్ చూపే దానివి ఇప్పుడేంటి మెత్తపడిపోయి మెత్తగా మాట్లాడుతున్నావు? ఇంకా అంటే చిట్ల చివరికి వచ్చానన్నా భక్తిగా మాట్లాడుతున్నావేంటి? లేదు సార్, గట్టిగానే మాట్లాడుతున్నాను. అంటే ఇంకైపోయిందని టెన్షన్ మొదలైందా? లేదు సార్. చక్కగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే నువ్వు నవరాగం, అది రాగమాలికలో నువ్వు పాడిన దానికి రాగమాలికలాగా మేము రాగాలు మారుస్తూ మెచ్చుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మొత్తం చెప్పాలంటే. అందునే సింపుల్గా చక్కగా పాడి ఉంటున్నాను. ముఖ్యంగా నారే అది ఏంటది? హుక్ లైన్ కదా, అది బ్రిడ్జ్. అది ఆ బ్రిడ్జికి దానికి సాధారణంగా ఇట్లాంటి రాగమాలికల్లో ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ లింక్ ఉంటుంది సాయి. ఆ లింక్ను పట్టుకుని సింగర్లు, గాయకులు మళ్ళీ ఆ రాగంలోకి వస్తారు. ఇక్కడ ఒక చోట లింక్ లేకుండా వచ్చింది, కరెక్టేనా? ఆ లింక్ లేకుండా వచ్చింది పాడడం చాలా కష్టం. అది నువ్వు సాధించావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది నువ్వు మళ్ళీ ప్రసారం అయినప్పుడు నువ్వు చూడు, టీవీలో వస్తుంది కదా ఈ షో. నేను ఏమంటున్నాను అందులో అర్థమవుతుంది నీకు. నీకు అర్థమైందా నేను చెప్పింది? ఆల్రెడీ అర్థమైంది. చక్కగా పాడావు. ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆకాంక్షవల్లి, నమస్తే సార్. నమస్తే అమ్మా. మొదటి 2 చరణాలు, ఒక చరణము వింటున్నాను. మెల్లిమెల్లిగా 3వ చరణం 4వ చరణం వచ్చేసరికి ఇంకా పూర్తిగా లోతుల్లోకి తీసుకెళ్ళిపోయావమ్మా. ఎంత బాగా పాడావో. స్వరాలు మినహాయిస్తే, స్వరాల గురించి మినహాయిస్తే సాహిత్యం వచ్చిన ప్రతి చోట ఎంత బాగా పాడావో, ఎంత సాధన చేసావు, ఎంత నేర్చుకున్నావు, ఎంత క్రమశిక్షణ, ఎంత అంకిత భావం ఉంటే ఇలాంటి పాట పాడగలం. ఈ వయసులో ఇలాంటి ఇంత కష్టతరమైన పాటను భుజాలకెత్తుకొని ఎంత చక్కగా ఇంతమంది ముందు ఈ వేదికలో పాడావంటే చిన్న విషయం కానే కాదు. ప్రాంజలి అవస్థి అనే అమ్మాయి పేరు తెలుసా నీకు? విన్నావా? ప్రాంజలి అవస్థి ఏఐ ఫౌండర్, వయసు 16 ఏళ్ళు. తిలక్ మెహతా లాజిస్టిక్స్ స్టార్టప్ ఫౌండర్, వయసు 15 ఏళ్ళు. సిద్ధార్థ నంద్యాల ఏఐ హెల్త్ కేర్ ఫౌండర్, తన వయసు 14 ఏళ్ళు. గుకేష్ దొమ్మరాజు, ప్రజ్ఞానంద్ 20 ఏళ్ల లోపే, వాళ్ళిద్దరూ వరల్డ్ చెస్ ఛాంపియన్స్. వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లో, ఒక ఐపీఎల్ సీజన్లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన వ్యక్తి, వయసు 15 ఏళ్ళు. తర్వాత లిడియన్ నాదస్వరం పేరు వినే ఉంటావు. 325 బీట్స్ పర్ మినిట్ పియానో వాయించి అమెరికా CBS షో విన్నర్ అయ్యాడు. తన వయసు 20 ఏళ్ళు. వీళ్ళంతా కూడా 20 ఏళ్ల లోపు వాళ్ళే. నువ్వు ఆకాంక్షవల్లి, జోషిక, అథర్వ్, ఆద్య, మీరందరూ కూడా ఇప్పుడు జంజీ పిల్లలే. మీరందరూ కూడా ఎంతో ప్రతిభా నిధులు, జంజీకి ప్రతినిధులు. థ్యాంక్ యూ సో మచ్ సార్.